అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య యుద్ధం మళ్ళీ తీవ్ర రూపం దాలుస్తూ ఉంది. ఒక పక్క శాంతి చర్చలు అంటూనే ఇజ్రాయెల్ వెళ్ళి లెబనాన్ మీద దారుణమైన దాడులు చేయడం, అమెరికా వెళ్ళి ఇరాన్ మీద దాడులు చేయడం, ఇరాన్ చమురు క్షేత్రాల మీద దాడులు చేయడం, ప్రతిగా ఇరాన్ పశ్చిమాసియాలో ఉన్న అమెరికా స్థావరాల మీద ప్రతి దాడులు చేయడం. వాళ్ళు క్లియర్గా చెబుతున్నారు, మా మీద దాడి చేస్తే మేము చేస్తామని. ఇట్లా దాడులు చేయడం. తాజాగా ఇరాన్ కూడా కువైట్ ఎయిర్పోర్ట్ మీద డ్రోన్లతో అటాక్ చేస్తే అందులో ఒక భారతీయుడు కూడా చనిపోయారు. భారతదేశం కూడా దాన్ని ఖండించింది. ఇవన్నీ జరుగుతున్న క్రమంలో మళ్ళీ యుద్ధం తీవ్రంగా ముదురుతుందనే క్రమంలో అమెరికాలో ఒక కీలక పరిణామం జరిగింది. యుద్ధానికి సంబంధించి ఏ సీరియస్ నిర్ణయాన్నైనా తీసుకునే హక్కు కేవలం అధ్యక్షుడికి లేదు. అది అమెరికన్ కాంగ్రెస్, అంటే హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ ఉంటారు కదా, ఆ అమెరికన్ కాంగ్రెస్కు మాత్రమే ఆ నిర్ణయం ఉంటుంది. అధ్యక్షుడు ఏకపక్ష నిర్ణయాలు, అధ్యక్షుడు సొంత నిర్ణయాలు తీసుకోకూడదనే విధంగా వాళ్ళు ఇప్పటికే అది అమెరికా రాజ్యాంగంలో ఉంది. దాన్ని మరోసారి గుర్తు చేసుకుంటూ వార్ పవర్స్ అనే ఒక తీర్మానాన్ని అమెరికా ప్రతినిధుల సభలో ప్రవేశపెడితే అది 215, 208 ఓట్ల తేడాతో ఆమోదం పొందింది. అంటే యుద్ధానికి సంబంధించి ఏ నిర్ణయం తీసుకోవాలి అన్నా అమెరికన్ కాంగ్రెసే ఆ నిర్ణయం తీసుకోవాలి. అధ్యక్షుడు డైరెక్ట్గా ఆ నిర్ణయం తీసుకునే పరిస్థితి ఖచ్చితంగా లేదు. ఇంట్రెస్టింగ్గా డెమోక్రాట్లు ఈ తీర్మానాన్ని ప్రవేశపెడితే కొందరు ట్రంప్ పార్టీకి చెందినటువంటి రిపబ్లికన్లు కూడా దానికి మద్దతు పలికారు. ఇది ఖచ్చితంగా ట్రంప్కి ఎదురు దెబ్బే. అఫ్కోర్స్ ఇప్పటికిప్పుడు ఆయన యుద్ధం ఆపేసే పరిస్థితులు ఉండకపోవచ్చు, కానీ ఆయన యుద్ధానికి సంబంధించి ఏ నిర్ణయం, సీరియస్ నిర్ణయం తీసుకోవాలన్నా బూతల దాడి చేస్తాం, ఇంకో దాడి చేస్తాం, ఇంకా సైన్యాన్ని పంపిస్తాం, ఇలా ఏ నిర్ణయం తీసుకోవాలన్నా కూడా ట్రంప్ ఒకరు తీసుకోలేరు. అది అమెరికన్ కాంగ్రెస్ వాళ్ళు తీసుకోవాల్సినటువంటి నిర్ణయమే. యాక్చువల్గా ఇప్పటికే చమురు ధరలు, ఇంధన వ్యయాలు పెరగడం, ఆర్థిక ప్రభావాలు కనిపించడం, చాలా ప్రజలు ఇబ్బందులు పడడం, అమెరికాలో కూడా చాలామంది తీవ్ర అసంతృప్తిగా ఉన్నారు. ట్రంప్ మీద వ్యతిరేకత తీవ్ర స్థాయిలో పెరిగిపోతుందని అమెరికా పత్రికలు రిపోర్ట్ చేస్తూ ఉన్నాయి. అసలు ఇంట్రెస్టింగ్ ఏంటి అంటే ఈ వార్ పవర్స్ అనే తరహా తీర్మానం ఇంతకుముందు చాలాసార్లు సభ ముందుకు వచ్చింది, కానీ వీగిపోతూ వచ్చింది, అది ఆమోదం పొందలే. కానీ ఇప్పుడు మాత్రం అంటే ఈవెన్ మే నెలలో కూడా ఓటింగ్లో అది 2012-2012తో సమమైంది, ఈక్వల్ అయింది. అయితే ఈసారి మాత్రం ఆ బిల్లు ఏకంగా 2015-2008తో పాస్ అయిపోయిందంటే ట్రంప్ మీద ఎంత వ్యతిరేకత ఉందో, ఈవెన్ ట్రంప్ సొంత పార్టీ సభ్యులు కూడా ఆ తీర్మానానికి మద్దతు ఇచ్చారు అంటే జస్ట్ ఇమాజిన్ ఎంత వ్యతిరేకత పెరుగుతుంది అని. సరే, దీన్ని ఏమైనా ఇప్పుడు అమెరికన్ కాంగ్రెస్ ఆమోదించింది, తర్వాత సెనెట్లో ఏమైనా దీన్ని ట్రంప్ వీటో చేసుకుంటారా అన్నది తర్వాత చూడాలి. ఇప్పటికైతే ట్రంప్కు ఒక ఊహించని శాఖే. ఇప్పటివరకు అది ఏమంటారు, వార్ పవర్స్ అనేది విగ్గిపోతూ వచ్చింది, కానీ ఈసారి ఆమోదం పొందింది.